జనాభా అనుకోవడం ఏంటంటే సార్, వాస్తవంగా అయితే నేను తిరుగుతూ ఉంటాను ఆటోలో, ప్రతి చోట తిరుగుతూ ఉంటాను, ప్రతి చోట. ఎవరైనా సరే ఏంటంటే మాకు పథకం రాలేదు, మేమైతే క్షేమంగా లేము, మేమైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది మా పాలన అని చెప్పిన వాళ్ళు నాకైతే 100% వాళ్ళే చెప్పారు సార్. ప్రజలే చెప్పారు నాకు. నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, ప్రజలే చెప్పారు నాకు. ఒక్కళ్ళు కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదని కూడా ఎవరు నాకు చెప్పలే ఇప్పటిదాకా నాకు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారే. మంచి ప్రభుత్వం మన అదే సార్ నేను ఇచ్చింది. ఇప్పుడు నేను అదే అన్నా సార్, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వాళ్ళే స్టిక్కర్ ఇస్తున్నారు, సూపర్. మరి ఇంకోటి ఏంటంటే 1 ఇయర్ పాలన అని బోర్డులు కూడా పెట్టున్నారు, సూపర్, బాగుంది. అంటే నాకు ఇందులో ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయిని ఎగ్జామ్ పంపించాను సార్. నేను ఎగ్జామ్ రాశాడు స్కూల్లో, మార్కులు కూడా ఆయనే వేసుకున్నాడు. టీచర్ దగ్గరికి పంపించాడు, వెళ్ళింది. టీచర్ తిట్టుద్ది, ఎందుకని? ఇది నీ పని కాదు, ఇది మా పని, మేము పైకి పంపించాలి, వాళ్ళు మార్కులు వేయాలి, నువ్వెందుకు వేసావని చెప్పి తిట్టుద్ది మా వాడిని. మరి అదే కదా సార్, మరి ప్రజలు మంచి ప్రభుత్వం అనేది మేము మార్కులు వేయాలి, మంచి పరిపాలన అనేది మేము చూడాలి. వాళ్ళు ఎలా వేసుకున్నారు సార్ మార్కులు? అది తప్పు కదా సార్, అది కరెక్ట్ కాదు అది.